రుద్ర ప్రతాప్ చూసారా? రాజుగారు ఎప్పుడు ఆ బీర్బల్ గారిని ప్రశ్నలు అడుగుతారా? మనల్ని పట్టించుకోవడం లేదు. ఈరోజు ఆ బీర్బల్ గారి గర్వం అణచాలి. మనమంతా ఒకడైతే వాడి తెలివి ఎంత. రాజుగారు రాగానే మొదట సమాధానం చెప్పాలి. రాజుగారు రాగానే సమాధానం చెప్పడానికి మనకే ముందుకు అవకాశం ఇవ్వమని అడుగుదాం. నిజమే, సరిగ్గా చెప్పారు. అదిగో రాజుగారు వస్తున్నారు. మంత్రులారా, ఈరోజు సభలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఏమిటి విషయం? ప్రభు, ఎప్పుడు ఆ బీర్బల్ గారిని ప్రశ్నలు అడుగుతారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. సరే, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నాయో రేపటికల్లా లెక్క పెట్టి చెప్పండి. ఎవరు మొదటగా ఖచ్చితమైన సంఖ్య చెబుతారో వారికి నా హారం బహుమతిగా ఇస్తాను. సరేనా? ప్రభు. ఇక్కడ చూస్తాను. అదిగో ఆ చెట్టు మీద 10 కాకున్నాయి. రాసుకో శివ. లేదు భద్ర, అక్కడ 12 కాకులున్నాయి. అరే, ఒకటి ఎగిరిపోతుందిరా. అబ్బబ్బా, అన్ని నల్లగానే ఉన్నాయి. అసలు నాకు కాకికి కోట్లకి తేడా తెలియడం లేదురా. అవునురా, నాకు కూడా కాకికి కోకిలకి తికమక అవుతుందిరా. ఒకటి, 2, 3. కాకులను లెక్కించేటప్పుడు కాకి తన వంతు బహుమతి ఇచ్చేసింది. చూసా, రండి రండి.
1 2 3 4 అలా లెక్కిస్తున్నప్పుడు కాకి ధనవంతు బహుమతి ఇచ్చేసింది. అరే నేను మూతి మీద కాకి నెట్టమనరా చూసావు, రండిరా రండి. అరే అందుకే లెక్క పెట్టేటప్పుడు నోరు మూసుకోవాలి అన్ని ఆరుపుతలు. సరేరా పద స్నానం చేద్దు. వరే కాకి నెట్ట నోట్లో వేసిందిరా, స్నానం చేస్తే ఏం లాభం? ఒరే రాజుగారికి లెక్క చెప్పాలి కదరా. ఒరే రాజుగారిని ఇంకొంత సమయం కావాలని అడుగుదాం, పదండ్రా. పదండి. మంత్రులు తిరిగి వచ్చారు. బయట అలసిపోయి వేచి ఉన్నారు ప్రభు. వారిని లోపలికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మహారాజు గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, దయచేయండి. మంత్రులారా, మన ఆగ్రా నగరంలో ఎన్ని కాకులున్నాయో లెక్క పెట్టారా? ఇంకా లేదు ప్రభు, నాకు ఇంకొంత సమయం కావాలి ప్రభు. బీర్బల్ నువ్వు చెప్పు. ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులున్నాయి ప్రభు. నేను ఎంతో కష్టపడి లెక్క పెడితే 8000 కన్నా ఎక్కువగానే ఉన్నాయి. బీర్బల్ తప్పు చెప్తున్నాడు. లేదు ప్రభు, నేను లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయి. ఏం బీర్బల్, వీరి లెక్కకు నీ లెక్కకు అందలేడానా? సమాధానం చెప్పు. మహారాజా, నేను చెప్పిన సంఖ్య సరైనది. అదెలా సాధ్యం? మరి మంత్రి ప్రతాప్ గారికి ఎక్కడెందుకు కనిపించాయి? ప్రభు, ఆయన లెక్క పెట్టినప్పుడు కాకుల చుట్టాలు పక్కూరి నుండి మన ఊరికి విందుకు వచ్చాయి. అందుకే లెక్క ఎక్కువ వచ్చింది. మరి మంత్రి విక్రమ్ గారికి తక్కువ ఎందుకు కనిపించాయి? ఎందుకంటే ఆయన లెక్క పెట్టినప్పుడు మన ఊరి కాకులు పక్క ఊరి కాకుల చుట్టాల ఇంటికి పేరంటానికి వెళ్ళాయి. అందుకే లెక్క తక్కువ వచ్చింది. శభాష్ బీర్బల్, నీ తెలివితేటలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎంత కష్టమైన ప్రశ్నకైనా నీ దగ్గర సమాధానం దొరుకుతుంది. మంత్రులారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. తెలివితేటలు అంటే కష్టపడడం కాదు, సందర్భానికి తగినట్టుగా బుద్ధిని ఉపయోగించుకోవడం. చూశారా మిత్రులారా, బలగం కంటే సమయస్ఫూర్తి గొప్పది. క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా
తెలివిగా ఆలోచిస్తే విజయం మనదే అని బీర్బల్ నిరూపించాడు. అందుకే బీర్బల్ అంటే అక్బర్కే కాదు, మనందరికీ అంత ఇష్టం.